తాజా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఖమ్మం జిల్లాలో హీరో వెంకటేష్ సందడి చేయనున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామిరెడ్డి తరపున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఖమ్మంలో నిర్వహించే రోడ్ షోలో వెంకటేష్ పాల్గొంటారు. అనంతరం కొత్తగూడెంలో పార్టీ శ్రేణులతో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు హీరో వెంకటేష్. ఇప్పటికే వెంకటేష్ కూతురు అశ్రిత జోరుగా ప్రచారం చేస్తున్నారు. వెంకటేష్ కు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప చెప్పని, నేడు ఖమ్మం జిల్లాకు హీరో వెంకటేష్ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇక అభిమానులు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు ఏమంటున్నారు? తన వియ్యంకుడు ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి రామ్ సహాయం రఘురామిరెడ్డి గెలుపు కోసం ఈ రోజు సినీ నటుడు ప్రచారం నిర్వహించున్నాడు. సినీ నటుడు వెంకటేష్ రాకతో ఖమ్మం జిల్లాలో అభిమానుల సందడి నెలకొనుంది. ఇప్పటికే వాటికి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఖమ్మం నగరంలో ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి మయూరి సెంటర్ నుండి ఇల్లెందు క్రాస్ రోడ్ వరకు రోడ్ షో అయితే నిర్వహించనున్నారు. ఇక దాని తర్వాత అనంతరం రాత్రి 8 గంటలకు కొత్తగూడ పట్టణంలో ఆ క్లబ్ లో జరగనున్నటువంటి పలువురు ప్రముఖుల ఆత్మీయ సమ్మేళనంలో అయితే హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని పర్యటనను విజయవంతం చేయాలని కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే చూస్తున్నారు. ఇప్పటికే రఘురామిరెడ్డి గెలుపు ఖాయమని 2,50,000 మెజార్టీకి కూడా వచ్చిందని కూడా కాంగ్రెస్ నేతలు కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే తనతో పాటు ఇప్పటికే వెంకటేష్ కూతురు అయినటువంటి ఆశ్రిత ప్రచారం గత వారం రోజుల నుండి తన మామ కోసం అయితే ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. మామ రఘురామిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పార్లమెంట్ ఎన్నిక బరిలో దిగి పోటీ చేస్తున్నారు. ఆయన ఏ పని పూర్తి చేస్తారు, ఆయన గెలిపిస్తే మీ సమస్యలు కూడా ఢిల్లీ వరకు తీసుకెళ్లి పరిష్కారం నిర్వహిస్తారని కూడా ఆశ్రిత ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. రఘురామిరెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా ఇప్పటికే వెంకటేష్ కూతురు ప్రచారం చేస్తున్న విషయం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు వెంకటేష్ సినీ నటుడు వెంకటేష్ ఖమ్మం పర్యటన కూడా ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అభిమానులతో పాటు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా భారీ ఎత్తున అయితే రానున్న పరిస్థితి ఉంది. రోడ్ షోలో భాగంగా అనంతరం ఆయన తన వియ్యంకుడు రఘురామిరెడ్డి కోసం అయితే మాట్లాడనున్నారు. అదే సభ ద్వారా ప్రసంగించనున్నారు. థ్యాంక్ యూ అయ్యప్ప.